రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ జంట జలాశయాలైన గండిపేట్ హిమాయత్ సాగర్ను మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లా కలెక్టర్ శశాంక్ పరిశీలించారు. ప్రస్తుతం ఉన్న నీటి మట్టాన్ని పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ఎడతెరిపిలేని వర్షాలకు హిమాయత్ సాగర్ జలాశయం నిండుకుండలా మారింది. లోతట్టు ప్రాంతాలకు జలమండలి అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అన్ని వివరాలు ఎప్పటికప్పుడు జలమండలి అధికారులతో మంత్రి పొన్నం జిల్లా కలెక్టర్ శశాంక్ తెలుసుకున్నారు. హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి జంట జలాశయాలు ఇక్కడ నుండి తీరాదు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ సంబంధించిన చూడడానికి రావడం జరిగింది. గట్టి ఒక వర్షం కొడితే 5,000 క్యూసెక్ నీళ్ళు వస్తే 10 గంటల్లో ఇది ఓవర్ఫ్లో అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం తరఫున అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం. ఎక్కడ కూడా ప్రజలకు దీని పరివాహక ప్రాంతంలో ఇబ్బంది లేకుండా ఉన్న విధంగా అధికార యంత్రాంగం ప్రజలందరినీ అప్రమత్తంగా చేస్తూ ఉంది. ప్రతిపక్షాలు రాజకీయంగా విమర్శ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో వారిని కోరుతా ఉన్నా ఇది విపత్కర సమయము. మీరు కూడా వచ్చి ప్రత్యక్షంగా ఈ యొక్క ప్రజలు ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి మీ పార్టీ తరఫున సహాయక చర్యలో పాల్గొనండి. రాజకీయ అసెంబ్లీ వేదికనో ఎన్నికలు వచ్చినప్పుడు చూసుకుందాం. ఇప్పుడున్నటువంటి పరిస్థితి ప్రజలు కష్టాల్లో ఉన్నారు. ఒకరు అమెరికాలో ఉండి ఒకరు ఫామ్ హౌస్లో ఉండి బయటికి రాకుండా ఉండి ట్విట్టర్ వేదిక విమర్శ చేయడం సరికాదు. ఈరోజు జరిగినటువంటి మరణాలన్నీ కూడా ప్రమాదవశాత్తు జరిగినాయి. ఎక్కడ కూడా ప్రభుత్వ నిర్లక్ష్యంతో జరిగినటువంటి కావు. వారిని కూడా ఆదుకోవడానికి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తా ఉన్నాం. అందరినీ అప్రమత్తం చేస్తున్నాం. మొత్తం అధికారుల యంత్రాంగం అంతా కూడా ఎక్కడ హెడ్ క్వార్టర్స్ వాళ్ళు వదిలిపెట్టకుండా నిరంతరం 24 గంటలు పనిచేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కూడా ఖమ్మం వెళ్లి అక్కడనే నిద్ర చేసి ఈరోజు మహబూబాబాద్ పోయి అవన్నీ కూడా పర్యవేక్షిస్తా ఉన్నారు. మేము ఫీల్డ్ మీద పోతేనే పని అవుతుంది అనుకుంటే, లేకపోతే ఇంకోటేదో మేము మీడియాకు చెప్తేనే పని అవుతుంది అనుకుంటే అది పొరపాటు, అపోహ టీఆర్ఎస్ పార్టీ బీజేపీ కూడా కోరుతున్నాం. ఇలా ఇంత పెద్ద విపత్తు జరిగింది. ఇన్ని ఎకరాల లక్షల ఎకరాల నష్టం జరిగింది. 5,000 కోట్ల రూపాయల పైన నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా వేస్తుంది. ఇది జాతీయ విపత్తుగా తీసుకోమని అడుగుతాను. తక్షణం అంచనాలు తర్వాత అవన్నీ కూడా చేసే కంటే ముందు ఒక 2,000 కోట్ల ఆర్థిక సహకారం చేయమని చెప్పినాం. ఇప్పుడు పంట నష్టానికి సంబంధించిన ప్రాణ నష్టానికి, ఇతర ఆస్తుల నష్టానికి సంబంధించి కాక ప్రభుత్వ పంచాయతీరాజ్ రోడ్లు కావచ్చు, ఆర్ఎండ్బి రోడ్లు కావచ్చు, అనేక నష్టం జరిగినాయి. ఇది ప్రకృతికి సంబంధించి ప్రభుత్వ నిర్లక్ష్యం అని ఆరోపించేటువంటి అజ్ఞానులను అడుగుతాను. ఈరోజు ఇది గతంలో ఇటువంటి ప్రకృతులు వస్తే హైదరాబాద్ మునిగితే మీరు ప్రకటించినటువంటి అమౌంట్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. మా జిల్లా కొండగట్ట లాంటి ప్రాంతంలో 69 మంది చనిపోతే కనీసం ఒకరొచ్చి పరామర్శించలేని మాననీయ కోణం లేనటువంటి మీరు మమ్మల్ని అడిగే ముందు మీరు ఒక్కసారి మీ గత ప్రభుత్వ పరిపాలన జరిగినటువంటి అంశాలను గమనించుకోమని కోరుతాను. తప్పకుండా మరొక్కసారి తెలంగాణ ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. అవసరం ఉంటే తప్ప బయటికి రాకండి. వర్షాలు ఇప్పుడు ఉపశమనం కలిగించినా మళ్లీ వాతావరణ శాఖ కొన్ని ఉత్తర తెలంగాణ జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. అక్కడ పాఠశాలలో సెలవులు ప్రకటించినాం. మొత్తం 33 జిల్లా కలెక్టర్లు హెడ్ క్వార్టర్లో ఉండి పంచాయతీరాజ్ కావచ్చు, ఆర్ఎండ్బి అన్ని శాఖల అధికారులు, గ్రామ కార్యదర్శిని మొదలెట్టుకుంటే సచివాలయ చీఫ్ సెక్రటరీ దాకా 24/7 పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎక్కడైనా ఏదైనా విపత్తు కలిగితే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినాం. సంగారెడ్డి జిల్లాలోని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పర్యటించారు. మంజిరా డ్యాంను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కలెక్టర్తో కలిసి మంత్రి సందర్శించారు. జిల్లాలోని 3 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కలెక్టర్ వల్లూరి క్రాంతి, ఎస్పీ చెన్నూరు రూపేష్లతో కలిసి మంజిరా డ్యాంను నాయకులు సందర్శించారు. కష్టకాలంలో చేతునివ్వాల్సింది పోయి కేటీఆర్, హరీష్ రావులు రాజకీయాలు చేస్తున్నారని మంత్రి సీతక్క సీరియస్ అయ్యారు. ప్రజలు కష్టాల్లో ఉంటే కేసీఆర్ ఫామ్ హౌస్లో, కేటీఆర్ అమెరికాలో జల్సాలు చేస్తున్నారని మండిపడ్డారు. క్షేత్రంలో ఉండి ప్రజల కష్టాలను తెలుసుకొని సర్కార్ సహాయక చర్యలను చూడలేని కాబోదులు బీఆర్ఎస్ నేతలని మంత్రి ఫైర్ అయ్యారు. ప్రభుత్వం కంటి మీద కునుకు లేకుండా పనిచేస్తుందని మంత్రి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్షలు నిర్వహించి జిల్లాలో మంత్రులతో, కలెక్టర్లతో, క్షేత్రస్థాయిలో అధికారులతో మాట్లాడి అప్రమత్తం చేశారు. కష్టాల్లో ఉన్న ప్రజలను ఓదార్చేందుకు క్షేత్రంలోనే ఉండి పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. వరదల్లో మరణించిన కుటుంబాలకు ధైర్యం కల్పించారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల వరదల ప్రాంతాల్లో సీఎం పర్యటన భరోసానిస్తుందన్నారు. 5 లక్షల తక్షణ సహాయం ప్రకటిస్తే బీఆర్ఎస్ నేతలు వరదల్లో బురద రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
గత 2 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో ముఖ్యంగా ఇటు భద్రాద్రి కొత్తగూడెం గాని, మహబూబాద్ జిల్లా గాని, సూర్యాపేట గాని, కొంత మరి మా ములుగు లాంటి ప్రాంతాలు కూడా బాగా డ్యామేజ్ అయ్యి రైతులు పంటలు నష్టపోయారు. అదేవిధంగా కొన్ని చోట్ల ఇళ్లకు పెద్ద ఎత్తున వర్షాలు వచ్చి వరదలు వచ్చి ఇళ్లలో ఉన్నటువంటి వస్తువులను కూడా అన్ని తడిచిపోవడం జరిగింది. అక్కడక్కడ కొంత పిడుగుబడులు లేదా వరదలలో కూడా కొన్ని కుటుంబాలు మరి తట్టుకొని చనిపోవడం జరిగింది. ఇవన్నింటి నేపథ్యంలో ఇప్పటికే సీఎం గారు గత 2 రోజులుగా ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేస్తూ మరి బాధితులకు అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు భరోసా ఇస్తూ వారు కూడా ఈ రోజు మరి సూర్యాపేట నుంచి కోదాడ, హుజూర్ నగర్ నుంచి ఖమ్మం వరకు వచ్చి ఖమ్మంలో నైట్ హాల్ట్ చేస్తా ఉన్నారు. అట రాష్ట్ర సచివాలయం నుంచి కూడా సిఎస్ గారు కూడా ఎప్పటికప్పుడు అధికారులను అందరినీ, కలెక్టర్లను, ఎస్పీలను అందరికి కూడా మరి గైడ్ చేస్తూ యాక్టివ్ గా ఈ యొక్క వరద బాధిత ప్రాంతాలలో ప్రజలను ఆదుకునే విధంగా కూడా వారు చెప్పడం జరుగుతుంది. మేము కూడా 2 రోజుల నుంచి మరి అటు ములుగు గాని, ఇటు మహబూబాద్ జిల్లాలో నైట్ హాల్ట్ ఇక్కడే చేయడం జరిగింది. పొద్దున్నే ఏదైతే పురుషోత్తంగూడెం గాని, తర్వాత నెక్కొండ మండలంలో మన మహబూబాద్ నియోజకవర్గంలో మరి రావిరాల గాని ఆ విలేజ్లన్నీ కూడా నీళ్లు వస్తే వాళ్ళందరి దగ్గరికి వెళ్లి భరోసా ఇచ్చి ఇప్పుడు మరి ఇక్కడికి మా ఎంపీ గారు, నేను, బలరామన్న గారు, అదేవిధంగా ఇక్కడ స్థానిక ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకన్న గారు బయ్యారం చెరువు ఆ పరిసరాల ప్రాంతాలు, అదేవిధంగా పాకాల వాగు ఏదైతే ఉందో మరి దాని చుట్టుపక్కల కూడా పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. ఇక్కడ కూడా మనం ఇప్పుడు పందిపంపలో, ఇది మా పాకాల కొత్తగూడెం మండలం నుంచి ఇటు వస్తూ ఉంటుంది గంగారం నుంచి, దాని మూలంగా కూడా ఇటు అటు ఉన్నటువంటి రైతులు కూడా నష్టపోవడం జరిగింది. తక్షణ సహాయంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు మన సీఎం గారు 5 కోట్లు, అదేవిధంగా మరి మహబూబాద్కి 5 కోట్లు, సూర్యాపేటకు 5 కోట్లు తక్షణంగా ఇళ్లలో నీళ్లు వచ్చి. తెలంగాణ రాష్ట్రం వర్షాలతో అతలాకుతలమైందని ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడు ఎక్కడ ఉన్నారని ప్రజలకు భరోసా ఇస్తూ సర్కారుకు సలహాలు, సూచనలు ఇవ్వాల్సి ఉందన్నారు. తండ్రి ఫామ్ హౌస్ లో ఉంటే కేటీఆర్ ఇంగ్లాండ్లో రిలాక్స్ అవుతున్నారని మండిపడ్డారు. రాజకీయాలను పక్కన పెట్టి సాయం చేయాల్సిన సోయి కూడా లేదని ప్రశ్నించారు. వర్షాలు పడడం వల్ల రాష్ట్రం అంతా కూడా అతలాకుతలమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతా ఉంటే బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడు ఎక్కడ ఉన్నాడు అని ప్రజలు అడుగుతా ఉన్నారు. తెలంగాణ పౌరుడిగా మీ ద్వారా నేను కూడా అడుగుతా ఉన్నాను. బాధ్యత గల ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఈ సమయంలో ప్రజలతో తిరుగుతూ వరద ప్రాంతాలు సందర్శిస్తూ ప్రజలకి భరోసా ఇస్తూ అవసరం అనుకుంటే ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి సలహాలు, సూచనలు ఇవ్వాల్సినటువంటి ప్రధాన బాధ్యతలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు ఫామ్ హౌస్ కే పరిమితం అవడం అనేది చాలా బాధాకరం, శోచనీయం. ప్రతిపక్ష నేత అంటే ప్రభుత్వ అధినేతకి ఎంత బరువు బాధ్యత ఉంటుందో అంతే బాధ్యత వివరించాల్సినటువంటి స్థానం అది. రాజకీయాలు, ఎలక్షన్లు వేరు, కానీ ఇలాంటి నేచర్ కెలామిటీ జరిగినప్పుడు రాజకీయాల్ని పక్కన పెట్టి ప్రజలకి కష్టాలు పడుతుంటే వారి కష్టాల్లో భాగం పంచుకొని వారికి భరోసా, ధైర్యాన్ని ఇస్తూ ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రతిపక్ష నాయకుడిది. ఆయన ఏ ఫామ్ హౌస్ లో పడుకున్నాడో ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మొన్నటి వరకు గారాల కూతురు కవిత గారి బయలు కొరకు పడరాని పాటలు పడి బీజేపీ నాయకుల చుట్టూ తిరుగుతూ ప్రాధాన్యపడిన సందర్భం. సరే, కవిత గారు జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు సంబరాలు జరుపుకుంటా ఉన్నారు. తండ్రి గారు ఫామ్ హౌస్ కే పరిమితం అవుతే సుపుత్రుడైనటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఈ సమయంలో విలాస యాత్రలో ఉన్నారు. ఆయన ట్వీట్ చేశారు, ఇంగ్లాండ్ లో ఎక్కడో టెలిఫోన్ బూత్ లో 20 ఏళ్ల క్రితం ఫోటో దిగారంటే మళ్ళీ నిన్న ఫోటో దిగి పెట్టినాడు. ఇదా నేను బాధ్యత? ఇంగ్లాండ్ ఎంత దూరంలో ఉంది మనకి? మనకు శుక్రవారం నాడు వర్షాలు మొదలైనాయి. ఆ రోజే తీవ్రంగా వర్షాలు పడ్డాయి. శనివారానికి రావచ్చు కదా, వెనక్కి వచ్చి బాధ్యత నిర్వహించవచ్చు కదా, ప్రజలతో తిరగవచ్చు కదా. నువ్వు చేస్తున్న ట్వీట్లు ఇక్కడుండి ప్రజలతో మమైకమై ప్రజల కష్టాల్లో భాగమై ఇక్కడ పత్రికా సమావేశంలో మాట్లాడొచ్చు కదా. ఎక్కడో ఇంగ్లాండ్ లో విహారయాత్రలో నువ్వు ఉండి సోషల్ రెస్పాన్సిబిలిటీ మరిచి సోషల్ మీడియాలో ట్వీట్లు పెడతా ఉన్నావు. నా ట్వీట్లోనే ఏమైనా పనికొచ్చావంటే పసలేని ట్వీట్లు. దీనివల్ల వర్షాలు పడుతుంటే నెక్స్ట్ డే నుంచి ముఖ్యమంత్రి గారు రాత్రింబగలు అధికారులతో, వారితో పాటు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ గారు, మంత్రివర్గ సభ్యులు, మా శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, డీసీ అధ్యక్షులు అందరూ కూడా క్షేత్రస్థాయిలో ప్రజలతో ఉన్నారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు 2 రోజులుగా ఖమ్మంలో, మహబూబాద్ లో పర్యటనలు చేస్తా ఉన్నాడు, రివ్యూలు చేస్తా ఉన్నాడు, తగు సూచనలు ఇస్తా ఉన్నాడు, సహాయ సహకారాలని ప్రకటిస్తా ఉన్నాడు.
ఇవి తెలియకుండా మొద్దు నిద్రలో ఉన్నారని, హెలికాప్టర్లు ఎందుకు వాడలేదని, అంటే మీ ధ్యాస అంతా కూడా విలాసవంత జీవితమే. హెలికాప్టర్లు సకాలం లేకుండా రోడ్డు మార్గాన పోయాడు. నిన్న పక్క రాష్ట్రం వాడు 10 హెలికాప్టర్లు పెట్టాడని, మనం ఎందుకు పెట్టలేదని. అంటే నీకు హెలికాప్టర్ మీద మోజు ధ్యాస ప్రజల కష్టాల మీద లేదు. ఆనాడు ప్రజల సొత్తుని ధరావతం చేసి ప్రగతి భవన్లు కట్టుకున్న మీరు విమానాలు కొనే ప్రయత్నం చేసినారు, హెలికాప్టర్ కొనే ప్రయత్నం చేసినారు. తెలంగాణలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో త్వరలోనే కేంద్ర బృందాలు పర్యటిస్తాయని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ తెలిపారు. వరదల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం 50 లక్షల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. వరద నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం సరైన నివేదికలు పంపించాలని చెప్పారు. కోతకు గురైన చెరువులను వెంటనే మరమ్మతు చేయాలని ఈటెల సూచించారు. వరదల కారణంగా కొట్టుకుపోయిన పంటలకే కాకుండా నీటిలో నానిన పంటకు కూడా నష్టపరిహారం ఇవ్వాలన్నారు. పంట కోల్పోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని కోరారు. ఇండ్లను కోల్పోయిన వారికి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నష్టం తీరును అంచనా వేసిన తర్వాత కేంద్రం ఆదుకుంటుందని చెప్పారు. వరద బాధితులకు బీజేపీ అండగా ఉంటుందని, సహాయక కార్యక్రమాల్లో బీజేపీ శ్రేణులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యోగుల ఐకాస పక్షాన వరద బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధికి ఒకరోజు మూల వేతనం దాదాపుగా 130 కోట్ల రూపాయలను సహాయార్థం అందజేస్తూ తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ జగదీష్, సెక్రటరీ జనరల్ ఎల్లూరి శ్రీనివాసరావు, రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, టీఎన్జీఓ ప్రధాన కార్యదర్శి ముజీబ్ పాల్గొన్నారు. కమిటీ నిర్ణయం మేరకు ఒకరోజు మూల వేతనాన్ని గౌరవనీయ ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి విరాళంగా ఇవ్వడం జరిగింది. వరద బాధితులకు చాలా మంది నిరాశ్రయులు, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కూడా జరిగింది. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులుగా మనం పని చేస్తూనే 10 గంటలకు తేడా లేకుండా ఇక చాలా మంది మన ఉద్యోగులు పనిచేస్తారు. ఉద్యోగులు పనిచేసినవి కాకుండా ప్రభుత్వానికి చేదోడుగా వాదోడుగా ఉండాలని ఇలా ప్రభుత్వ నిధికి, ముఖ్యమంత్రి గారి నిధికి గౌరవనీయ ప్రధాన కార్యదర్శి గారికి దాదాపు 130 కోట్ల సహాయాన్ని మనం ప్రభుత్వానికి అందజేస్తున్నాం. మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నా. ఇంత నిర్ణయం జరిగింది, దానికి ఇంత స్పందించిందా రావడం. మల్కాజిగిరి నియోజకవర్గంలోని సఫిల్గూడ లేక్ పార్కులో వినాయక విగ్రహాలు నిమజ్జనం చేయనున్నారు. ఈ సందర్భంగా నిమజ్జన ఏర్పాట్లను మేయర్ గద్వాల విజయలక్ష్మి పరిశీలించారు. సఫిల్గూడ లేక్ పార్క్ని మేయర్ గద్వాల విజయలక్ష్మి సందర్శించారు. గణపతి నిమజ్జనాలకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సదుపాయాలతో సంబంధిత అధికారులు సిద్ధంగా ఉండాలని తెలిపారు. ఈ వర్షంతో డ్రై అయ్యే సిచ్యువేషన్ కనిపిస్తుంది. 7వ తారీఖు నుంచి మొదలుకుని నువ్వు 17వ తారీఖు 18వ తారీఖు వరకు కూడా కొడుతూనే ఉండాలి. అర్థమవుతుందా? ఎందుకంటే ఇక్కడ పడతా ఉంటే అదంతా చూడు ఎట్లున్నాయో. విన్నారా? మీరు సరిగా చేస్తే ఇంత ప్రాబ్లం ఉండకపోతుంది. వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళని మెయింటైన్ చేసుకోమని చెప్తామనుకున్నాం కదా. ఇది మనం టోటలీ తీసేసి బిఓటీ వాళ్ళకి ఇచ్చేద్దాం, ఎవరికైనా ఇచ్చేద్దాం. అయితే జిహెచ్ఎంసీ కెన్ నాట్ మెయింటైన్ కాబట్టి ఇప్పుడు అట్లా ఇస్తే మెయింటెనెన్స్ బాగుంటుంది. అండ్ ఇక్కడ అందరు నడిసే వాకర్స్ కూడా వాళ్ళు ఆ రోజు నేను మాట్లాడితే కూడా దే ఆల్సో అగ్రీ, మేడం ఇట్స్ ఓకే, మేము పే చేయడానికి కూడా రెడీ ఉన్నాం, కానీ ప్లీజ్ లెట్ us మెయింటైన్ ఇట్. బికాజ్ ఐ టోల్డ్ యూ లాస్ట్ టైం ఇట్ సెల్ఫ్. బై నౌ ఆ ప్రాజెక్ట్ అంతా చేసి ఎస్టిమేట్స్ ఇవ్వనుండే నాకు అయింది కదా. కూకట్పల్లి జోన్లోని పలు చెరువులను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి పరిశీలించారు. ఐడియా చెరువు, సర్దార్ నగర్ వరద ముప్పుకు గురైన ప్రాంతాల్లో కమిషనర్ పర్యటించారు. స్థానిక ప్రజలతో కమిషనర్ ఆమ్రపాలి మాట్లాడారు. ముంపుకు గురైన కాలనీ వాసులకు సురక్షిత త్రాగునీరు సరఫరా చేయాలని అధికారులకు కమిషనర్ ఆదేశించారు. దోమల నివారణకు ఏఎల్ఓ ఫాగింగ్ చర్యలు తీసుకోవాలని అధికారులకు కమిషనర్ ఆమ్రపాలి సూచించారు. అదేవిధంగా వినాయక నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ యాంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి అన్నారు.
తానాకలోని క్యాంప్ కార్యాలయంలో జీహెచ్ఎంసీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. డిప్యూటీ మేయర్ టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతే శోభన్ రెడ్డి. ఈ సమీక్షలో తార్నాక డివిజన్లో జరుగుతున్న పలు అభివృద్ధి పనులు త్వరితగతిగా పూర్తి చేయాలని, వరుస సూచనల కారణంగా ఈ సమయంలో రోడ్లపైన ఎలాంటి తవ్వకాలు చేపట్టకూడదని డిప్యూటీ మేయర్ ఆదేశించారు. సీజనల్ వ్యాధులను దృష్టిలో పెట్టుకుని జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం ఫాగింగ్, స్ప్రేయింగ్ను మరింత వేగంగా చేపట్టాలని సూచించారు. ఇళ్ల నుంచి సేకరించిన చెత్తను జీవీపీ పాయింట్ వద్ద నుండి త్వరగా తరలించి దోమలతో రోగాలు రాకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పటాన్ చెరువు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపింది. సర్వే నెంబర్ 119/462లోని అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. ఫ్యూజన్ ఇంటర్నేషనల్ స్కూల్లో అక్రమ కట్టడాలను భారీ బందోబస్తు మధ్య రెవెన్యూ అధికారులు కూల్చివేతలు చేపట్టారు. హైడ్రా ఆదేశానుసారం ఈ కూల్చివేతలు చేపడుతున్నామని అమీన్పూర్ తహసీల్దార్ రాధా తెలిపారు. కూల్చివేతల నేపథ్యంలో జనం భారీగా గుమిగూడారు. అమీన్పూర్ పోలీసులు ప్రత్యేక బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 119 సర్వే నెంబర్లు ఏదైతే ప్లాట్లు చేసి గవర్నమెంట్ ల్యాండ్ అక్రమంగా ఎవరైతే ఎంక్రోచ్మెంట్ అయ్యారో వాళ్ళని రిమూవ్ చేయడం జరిగింది. అట్లనే 462 సర్వే నెంబర్లు ఒక 25 గుంటాస్ ఎంక్రోచ్మెంట్ అయి ఉన్నారు. ఆ ఎంక్రోచ్మెంట్స్ కూడా ఇవాళ కంప్లీట్ చేయడం జరిగింది. ఇదంతా హైడ్రా పరిధిలో జరుగుతుంది. ఈరోజు ఒక 10 నిర్మాణాలు అంటే ఇంకా అది కంప్లీట్ డైలీ రొటీన్ వర్క్ బేసిస్ ఆల్రెడీ ఎంక్రోచ్మెంట్ లో ఉన్న అందరికి నోటీసెస్ ఇష్యూ చేశాము. అది రొటీన్ ప్రాసెస్ లో జరుగుతుంది. రొటీన్ గా డైలీ అర్హులైన మెరిట్ విద్యార్థులకు స్కాలర్షిప్స్ శ్రవణ్ మిత్ర మండలి ఆధ్వర్యంలో నిర్వహించారు. బీజేపీ సీనియర్ నాయకులు ఊరవల్లి రాంబాబు శివపూర్లోని కార్యాలయంలో విద్యార్థులకు అందజేశారు. దాదాపు 15 మంది విద్యార్థులకు 15,000 రూపాయల చొప్పున అందించారు. విద్యార్థులు బాగా చదువుకుని దేశానికి సేవ చేయాలని, తర్వాత సహాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో శివానంద్, శాస్త్రి, రాజు తదితరులు పాల్గొన్నారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు నిజామాపేట్ హిల్ కౌంటీ ఎదురుగా ఉన్న పత్తికుంటలో భారీగా వర్షపు నీరు చేరింది. చెరువులో నిర్మించిన భవనంలో కాలేజీని ఎస్ఆర్ జూనియర్ కాలేజ్ యాజమాన్యం నిర్వహించింది. ఏఎస్ఆర్ జూనియర్ కాలేజీ భవనం సెల్లార్లోకి నీరు వస్తుందని సమాచారంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు నిజాంపేట్ కార్పొరేషన్ అధికారులు. అక్కడ ఇంటర్ చదువుతున్నటువంటి దాదాపు 300 మంది విద్యార్థులను పక్కన ఉన్నటువంటి సప్తపది ఫంక్షన్ హాల్లోకి అధికారులు తరలించారు. అదేవిధంగా ఎస్ఆర్ జూనియర్ కాలేజీ భవనం సెల్లార్ను అధికారులు స్విచ్ చేశారు. అందంతో ఆత్మవిశ్వాసం పెంపొందుతుందని సినీ నటి అనన్య నాగల్లా అన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో రిదా రేడియన్స్ పేరుతో ఏర్పాటు చేసిన స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ను సంస్థ సీఈఓ సయ్యద్ కరిష్మాతో కలిసి ఆమె లాంచ్ చేశారు. స్కిన్ అండ్ హెయిర్ కేర్ సేవలు అందిస్తున్నట్లు నిర్వాహకులు కరిష్మా తెలిపారు. రిదా రేడియన్స్ చికిత్సా విధానము దుబాయ్లో ప్రాచుర్యం పొందిందని, హైదరాబాద్లో సైతం అలాంటి తరహా బ్యూటీ కేర్ సర్వీసులు అందించేందుకు ముందుకు వచ్చామన్నారు. సామాన్య మధ్యతరగతి ప్రజలకు సైతం బ్యూటీ కేర్ సేవలు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని అనన్య నాగల్ల తెలిపారు. Introducing another branch here in Hyderabad in Gachibowli. My clinic is dermatological based andi. So we have two our very professional doctors here. They are both dermatologists. So we have all type of the skin and hair and some plastic surgery is going to come. So all the procedures we are going to do like filler, botox for hair removal, for hair growth. All those things we are going to do. All type of the dermatological treatments we are going to give. Hair transplantation. Clinic gurinchi ela undi atmosphere, clinic atmosphere okasari cheppandi. Hello everyone, this is Ananya Nagalla. So నేను ఈ రోజు గచ్చిబౌలిలోని రిదా రేడియన్స్ బ్యూటీ అండ్ స్కిన్ క్లినిక్ హెయిర్ క్లినిక్లో ఉన్నాను. ఈరోజు ఇది ఓపెనింగ్ అయింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్. లొకేషన్ అయితే అదిరిపోయింది. ఈరోజు గచ్చిబౌలిలో ఓపెన్ చేయడం జరిగింది. ఆల్ ది బెస్ట్ కరిష్మా గారు అండ్ ఆల్ ద బ్యూటిఫుల్ డాక్టర్స్ ఓవర్ హియర్. చాలా మంచి ఎక్స్పర్టీజ్ ఉందండి ఇక్కడ క్లినిక్లో. అంటే ఇప్పుడు డాక్టర్తో డెర్మాట్స్ మాట్లాడిన తర్వాత నాకు అది అర్థమైంది. అన్ని మనకు కావాల్సిన లొకేషన్లో గచ్చిబౌలిలో అందుబాటులో ఉన్నాయి. సో ప్లీజ్ కమ్ అండ్ విజిట్ హియర్. థ్యాంక్ యూ మచ్ ఫర్ కమింగ్ అప్ and covering the event. Rida Radiance
హార్ట్ ఆఫ్ ద సిటీ గచ్చిబౌలి. అంటే ప్రతిదానికి సబ్ హార్ట్ సబ్ కిడ్నీలు ఉన్నాయి మన హైదరాబాద్లో, కానీ ఇది గచ్చిబౌలికి హార్ట్ ఆఫ్ ద సిటీ అనమాట. సో ఇక్కడ హృదా రేడియన్స్ అనేది ఓపెన్ అవ్వడం నిజంగా చాలా గొప్ప విషయం. నేను ఇక్కడ వచ్చి తెలుసుకున్నా అసలు డాక్టర్ కరిష్మా గారితో, సీమా గారితో, డాక్టర్ సృష్టి గారితో, డాక్టర్ ఐశ్వర్య గారితో మాట్లాడే అసలు ఏంటి అని. బికాస్ మన అందరు ఉమెన్ లాగే నాకు కూడా ఎన్నో నోషన్స్ ఉన్నాయి. నాకు ఇలా ఎన్హాన్స్ చేసుకోవాలని ఉంటుంది, ఇలా యంగ్గా మంచిగా కనిపించాలని ఉంటుంది. ఇంట్లో పెట్టే ఆరెల్లో లేకపోతే మనం చూసే ఇక చాట్లో ఫస్ట్ ఫేస్ మీద చూపించి వాడిపోయినట్టు ఉంటుంది మొహం. సరే ఎలా దాన్ని తీసుకురావచ్చు, ఇంకా ఎంత బాగా చేయొచ్చు అంటే అందరిలాగే నాకు నోషన్స్ ఉన్నాయి. ఓకే, ఇలా ఫిల్ చేసుకుంటే మళ్ళీ ఒక 6 నెలల తర్వాత అసలు మొహం చేతికి రాకుండా పోతుంది, న్యాచురల్ బ్యూటీ కాస్త చాలా అన్యాచురల్గా అయిపోతుంది, కొత్త కొత్త సమస్యలు వస్తాయి. అవన్నీ కాదు, డాక్టర్స్ పర్యవేక్షణలో డెర్మటాలజిస్టులు, కాస్మెటాలజిస్టులు చేసేవి ఉంటాయి కొన్ని. మీకు కనుక అది ఇంట్రెస్ట్ ఉంటే, మరింతగా మీ బ్యూటీని మీరు ఎన్హాన్స్ చేసుకోవాలంటే, ఇప్పుడు నేను వెళ్ళి ఇంకొకరిలాగా అనన్య గారిలాగా మారడం అనేది జరగని పని, కానీ నాలోనే నేను ఇంకొంచెం ఎన్హాన్స్ చేసుకోవాలి అని నేను అనుకుంటే కనుక డెఫినెట్గా ఒక అఫోర్డబుల్ ప్రైస్, ఇంత బడ్జెట్ ఇంత ఉంది, ఇమీడియట్గా నాకు ఈ సమస్యలు సాల్వ్ కావాలి. ఇక్కడికి ఇన్వైట్ చేసిన థ్యాంక్స్ అండి. బట్ మాకు లాంగ్స్ ఇక్కడ చెప్పమంటారా? తప్పట్లేదు, ఎందుకంటే ఇలాంటి క్లినిక్స్ అందరికి ఉపయోగపడాలనేదే మా ఉద్దేశం కూడా. వచ్చింది కూడా అందరిని ఎంకరేజ్ చేయాలని. బట్ జనరల్గా అందరికీ హెల్త్ మీద కంటే గ్లామర్ మీద కూడా అందరికీ కాన్షియస్ అనేది ఉండాలండి తప్పకుండా. మీడియానే కాదు, బయట వాళ్ళు కూడా చాలా విషయాల్లో చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు. హెయిర్ ఫాల్ గురించి కానివ్వండి, చాలా అన్నమాట మమ్మల్ని అడుగుతూనే ఉంటారు. బట్ వీళ్ళగా ఒకరిద్దరు చెప్పడం కాదు, అందరికీ తెలియాలి, ప్రతిదానికి ఒక ఇది ఉంటుంది. చాలా వరకు జెంట్స్ నుండి హెయిర్ గురించి చాలా. పార్కింగ్ చేసి ఉన్న ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్టు చేశారు మియాపూర్ పోలీసులు. 4 నిందితులను మియాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు మియాపూర్ హఫీజ్పేటకు చెందిన షేక్ అబూ తాలింగాగా పోలీసులు గుర్తించారు. నిందితునిపై సైబరాబాద్, హైదరాబాద్ పరిధిలో 18 కేసులు నమోదు అయినట్లు పోలీసులు తెలిపారు. వారి నుంచి 15 లక్షల రూపాయల విలువ చేసే 16 బైకులు, 12 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బైక్ మరియు సెల్ ఫోన్ దొంగతనాలకు సంబంధించినటువంటి నేరాలలోని షేక్ అబూ తలీబ్ అనేటువంటి వ్యక్తితో పాటుగా ఇంకొక ముగ్గురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ముగ్గురిలోని ఈ షేక్ అబూ తలీబ్ అనేటువంటి వ్యక్తి ఇంతకుముందు కూడా నేరాలలోనే ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. అండ్ ఇప్పుడు కూడా అతన్ని విచారించే క్రమంలోనే ప్రస్తుతం 16 బైకులు మరియు 12 సెల్ ఫోన్లను రికవరీ చేసి తదుపరి చర్యలకై కోర్టుకు పంపించడం జరిగింది. ఇతని మీద ఇంతకుముందే ప్రాపర్టీ అఫెన్సెస్ ఉన్నాయి. అండ్ ప్రజలకి ముఖ్యంగా పోలీస్ వారి తరఫు నుంచి విజ్ఞప్తి ఏమిటంటే, మియాపూర్లోని మెట్రో స్టేషన్ ఉన్న కారణంగా వారి యొక్క ఉరుకుల పరుగుల జీవితంలోని వారి యొక్క బైక్స్ని మెట్రో పార్కింగ్లో కాకుండా ఏదైతే సబ్వే ఉంటుందో సబ్వేలో పెట్టేసి ఇమ్మీడియట్లీ మెట్రోకి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ ఈవినింగ్ టైంలోనో, లేట్ అవర్స్లోనో, నైట్ అవర్స్లోనో తిరిగి రావడం జరుగుతుంది. కొందరు ఏంటంటే వాళ్ళ యొక్క పని కంప్లీట్ కాకపోవడంతో వాళ్ళు మళ్ళీ తిరిగి రిటర్న్ రాకుండా నైట్ మొత్తం కూడా బైక్ అక్కడే ఉంటుంది. ఇటువంటి టైంలోని బైక్ అఫెన్సెస్ ఎక్కువగా అవుతున్నట్టు మా దృష్టిలోకి వచ్చింది. అండ్ అదేవిధంగా మియాపూర్లోని చాలా అపార్ట్మెంట్స్లోని, చాలా ఇళ్లలోని సరైనటువంటి పార్కింగ్ లేకపోవడము, అండ్ బ్యాచిలర్ హాస్టల్స్ ఉండడము, అండ్ చాలామంది నివాసం ఏర్పరచుకొని ఉంటున్నారు. కాబట్టి అందరికీ కూడా ఇవాళ రేపు వాహనాలు అనేవి సహజం. కాబట్టి ఆ వాహనాలన్నీ కూడా ప్రాపర్ లాక్ లేకుండా, లేకపోతే పాత లాక్లో ఉండడం వల్ల, సరైనటువంటి సెంటర్ లాక్ సిస్టమ్ లేకపోవడం వల్ల, అండ్ లాక్ వేయకుండా అలానే ఇంటి లోపల కాకుండా బయట పెట్టడం జరుగుతుంది. ఇలా బయట పెట్టే క్రమంలోని నైట్ టైంలో దాన్ని చూస్తూ ఉండరు. కాబట్టి ఈ బైక్స్ దొంగతనాలు అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి. దీన్ని నివారించడానికి అందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళకి నిర్దేశించినటువంటి సేఫ్ ప్రదేశాల్లోని మాత్రమే వారి యొక్క బైక్ని ఉంచుకోవాలని చెప్పి మియాపూర్ పోలీస్ స్టేషన్ తరఫు నుంచి సవినయంగా విన్నపం చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.